హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన తిరుపతి దగ్గర చాలా జలపాతాలు ఉన్నాయండి. తిరుపతి చుట్టుపక్కల చాలా రకాల జలపాతాలు ఉన్నాయి. అందులో మామండూరు ఒకటండి. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉండటమే కాదు, అడవి కూడా బాగుంటుందండి. దిట్టంగా మంచిగా వాతావరణం. ఎవరన్నా మీరు ఫ్రెండ్స్ ఫ్యామిలీతో హ్యాపీగా ఒకరోజు స్పెండ్ చేయాలంటే ఇక్కడికి వచ్చేయచ్చండి. మనకి తిరుపతి నుంచి ఒక 25 కిలోమీటర్లు అలా ఉంటుంది మామండూరు. ఇది కడప రోడ్లో వెళ్తూ ఉన్నాం. కొంచెం రోడ్డు గతుకులుగా ఉంటుందండి. తిరుపతిలో ఉండే వాళ్ళైతే బైక్స్లో, స్కూటీల్లో, మీ ఓన్ వెహికల్లో వెళ్ళొచ్చు. బస్సులు కూడా ఉంటాయండి. మావాడు అమ్మంటున్నాడు, కొంచెం వినండి కామెడీగా. ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నాన్న చూపిని చూడండి ఫ్రెండ్స్, మేము ఇక్కడ మామండూరుకి ఫ్యామిలీతో వచ్చామండి. ఫ్యామిలీ అంటే గెట్ టుగెదర్గా యాప్సీ అని చెప్పేసి మెడికల్ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి సంవత్సరానికి ఒకసారి ప్రతి ఇయర్ కూడా గెట్ టుగెదర్ అని పెట్టుకుంటూ ఉంటారండి. ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఒక 50-60 ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం వెళ్ళే ఈ దారి వచ్చి మామండూరుకి వాటర్ ఫాల్స్ దారి అండి. అది చూపిస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, అందరం కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేశ్వరి వ్లాగ్స్. ఇదిగోండి, ముందు ఫ్యామిలీ గెట్ టుగెదర్కి జ్యోతిని వెలిగిస్తున్నాం. మేము ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ పూజలాగా ముందు జ్యోతిని వెలిగించి వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళందరూ కాసేపు ఫ్యామిలీ ఇంటర్వ్యూ అవి చేసుకుంటూ ఉంటారు, పరిచయాలు చేసుకుంటుంటారు. ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, తన పేరు, వైఫ్ పేరు, బాబు ఏం చేస్తూ ఉంటారు, ఇట్లా అన్నీ ఒకరికొకరు. అంటే మేము ఎప్పటి నుంచో వెళ్తున్న వాళ్ళమే, కానీ కొత్తగా జాయిన్ అయ్యి వచ్చే వాళ్ళు ఉంటారు కదా ఫ్యామిలీస్. మెడికల్ అసోసియేషన్ అండి ఇది. ఇదిగోండి చాలామంది వచ్చారు. ఒక 100 మెంబర్స్ దాకా గ్యాదర్ అయ్యి చక్కగా మామండూరులో ఇక్కడ మీరు స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉంటాయండి. ఇబ్బంది ఏం లేదు. ఒక రోజంతా ఉండటానికి చక్కగా ముందే మీరు రూమ్ కూడా బుక్ చేసుకోవచ్చు. అక్కడే నైట్ స్టే చేసుకోవచ్చు అండి. మీరు ఫుడ్ కూడా ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రూమ్ వాళ్ళకి చెప్పి పెడితే వాళ్ళే అరేంజ్ చేస్తారు. మీరు ఒకరు ఇద్దరు వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బంది ఏమి ఉండదు. మళ్ళీ వెంటనే ఈవినింగ్ కల్లా ఉదయం మళ్ళా హ్యాపీగా మామండూరులో ఎంజాయ్ చేసేసి వాటర్ ఫాల్స్లో ఇక మీరు ఏదైనా ఫుడ్ తీసుకొని వెళ్తే అక్కడ అడవిలో మధ్యలో రాళ్ళు అవి ఉంటాయి. బాగా ప్లేస్ కూడా చాలా పెద్దదండి. మీరు వెహికల్స్లో వెళ్ళి కూడా కొంచెం దూరమే వెహికల్స్ వెళ్తాయి. దెన్ చూడండి ఫ్రెండ్స్, మా బాబు ఆ కోతులు ఫోన్లు లాక్కెళ్ళిపోతాయి, వద్దు మా అంట. కోతులు ఉన్నాయండి కొన్ని, ఇబ్బంది ఏమి ఉండదు. కోతులున్నా చక్కగా అందరము ఉదయం అంతా అక్కడ కొంచెం స్పెండ్ చేసి టిఫిన్లు అవి చేసి గేమ్స్ కండక్ట్ చేశామండి. వచ్చిన పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఫ్యామిలీ అందరూ కలిపి గేమ్స్, కొంచెం చిన్న గేమ్స్ ఆడుకొని మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. ఇదిగోండి, కొంచెం దూరం నడిచి వచ్చిన తర్వాత మనకి పాదాల లోపే ఉంటాయండి. చూడండి, మీరు దిగిన వాళ్ళని చూడొచ్చు. ఇక్కడ 3 సైడ్లు వాటర్ ఫాల్స్ పోతూ ఉంటాయి. జలపాతాల్లాగా ఉంటాయండి. ఎక్కువ ఇదే ఉండదు. వాతావరణం అది భలే ఎంజాయ్ చేయొచ్చండి. మేమైతే సాయంత్రం దాకా ఇక్కడే ఉన్నాము. ఉదయం వెళ్ళి
చాలా బాగా ఎంజాయ్ చేశారు వచ్చిన వాళ్ళందరూ. 3 జలపాతాలు ఉంటాయని చెప్పాను కదా, మీరు కింద రూపాయి కాయలు వేసినా కనిపించే అంత ఫ్రెష్గా ఉంటాయండి వాటర్. ఇప్పుడు కూడా ఉన్నాయి, మొన్న వర్షాలప్పుడు చల్లగా ఉన్నాయంటండి. వాటిలో దిగిన వాళ్ళందరూ చెప్తారు. ఫ్రెండ్స్ మా బాబు అయితే అక్కడే కూర్చోన్నాడు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అదే అండి మా వారు వెళ్తున్నారు నీళ్ళలోకి. ఇది కొంచెం దూరం వెళ్ళాక మోకాళ్ళ లోతు వస్తాయండి. ఇంకొక కొంచెం మనకి ఫస్ట్ జలపాతాలు వచ్చేసి అది పాదాల్లోపే ఉంటాయి. ఇక్కడికి కొంచెం దూరం ఒక అక్కడి నుంచి ఫస్ట్ జలపాతం నుంచి సెకండ్ జలపాతానికి వచ్చే దగ్గరికి నడిచి ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే ఇక్కడ బాగుందండి వాటరు, ఇంకా బాగున్నాయి. మరి ఇంకో 1/2 కిలోమీటర్ నడిస్తే మనకి తల వరకు, భుజాలు తల వరకు వచ్చే అంత వాటర్ ఉంటాయంట. మేము అంత దూరం ఇంకా నడవలేక ఇక్కడే ఎక్కువ మంది ఫ్యామిలీస్ అది ఉన్నారు. ఇంకా లోపలికి నడిచి వెళ్ళటానికి అందరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇదిగోండి వీళ్ళు వెళ్తూ ఉన్నారు. కొంతమంది నా వెనక ఉన్న వాళ్ళు చూడండి వెళ్తూ ఉన్నారు. రా డాడీ అని లాక్కెళ్తున్నారు. వాటర్ అయితే చాలా జిల్లని ఉన్నాయండి. మా బాబు లాక్కెళ్తున్నాడు. రా డాడీ ఇది ఏం కాదంటే ఫోను అవి పెళ్ళి మిక్సీ అవి లాక్కిచ్చేసి వెళ్ళారు. నేను డ్రెస్సులు అవి తీసుకొచ్చుకోలేదు కాబట్టి నేను మునిగలేదండి. ఒక్కసారి వినండి మీరందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ మా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది వాటర్లో వెళ్ళిన వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ చిన్నపిల్లలు అయిపోయి ఆడుకుంటున్నారండి. మీరు తీసుకొచ్చుకున్న ఫుడ్ కూడా చక్కగా ఇక్కడ పెట్టేసుకొని స్నానాలు అవి చేసి కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది ప్లేస్, చాలా పెద్ద ప్లేస్ అండి. ఎవరన్నా వెళ్దాము అనుకున్న వాళ్ళు సండే వెళ్ళొద్దు ఫ్రెండ్స్. సండే చాలామంది బ్యాచిలర్స్ కానీ కాలేజీ స్టూడెంట్స్ ఇక్కడికి బస్సుల్లో వస్తూ ఉంటారండి. కాబట్టి సండే కాకుండా మీకు కుదిరితే సండేనే వెళ్ళండి. కాకపోతే సండే కన్నా విడి రోజులైతే చాలా ప్రశాంతంగా ఉంటుందని నా ఉద్దేశము. ఇంత క్రౌడ్ ఉండదు. ఇక్కడ చక్కగా వాతావరణము, అడవి చాలా బాగుంది. మీరు ఒకసారి తిరుపతి దగ్గరలో ఉన్న మామండూరుకి వెళ్ళి మీరు కూడా ఈ వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేయండి. చాలా చల్లగా ఉన్నాయి, స్వచ్ఛంగా ఉన్నాయండి. ఎక్కడ నుంచి వస్తాయో తెలియదు కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే